హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ బ్లాగ్ వచ్చేపాటికి ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశాను. ఈవినింగ్ ఎందుకు షూట్ చేస్తున్నానంటే మార్నింగ్ టైం నేను అస్సలు ఫీవర్ వల్ల లెగలేకపోతున్నాను. బాడీ పెయిన్స్, గొంతు నొప్పి బాగా ఉన్నాయి. మార్నింగ్ లేచి తనకి వంట చేసి బాక్స్ అయితే ఈ మధ్యన అస్సలు పెట్టట్లేదండి. అందుకని ఈవినింగ్ టైమే చేశాను వంట. అందుకని ఈవినింగే బ్లాగ్ అనేది షూట్ చేశాననమాట. నాకొచ్చి ఫీవర్ వచ్చి కొంచెం నార్మల్ అయిపోయిందండి. నార్మల్గా ఉంది. ఫీవర్ అయితే ఏమీ లేదు. బట్ బాడీ పెయిన్స్, గొంతు నొప్పి అయితే బాగా ఉంది. నా వాయిస్ మీరు అబ్జర్వ్ చేసుంటే గొంతు నొప్పి ఉంది. హన్వి గాడికి వచ్చేసి ఫీవర్ వస్తుంది, తగ్గుతుంది, వస్తుంది. ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా 1 డే చూసేసి అప్పుడు మళ్ళీ ఏదైనా బ్లడ్ టెస్ట్ చేపిద్దామా అని అనుకుంటున్నాము. 101, 100 అలా నడుస్తుంది. ఆ రెండింటి మధ్యన నడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హన్వీనే చూపించాలండి. ఇంకా కర్రీ వచ్చేపాటికి చిక్కుడుకాయ చేస్తున్నాను అనమాట. తను వచ్చేపాటికి పప్పు పొడి మొన్నటి వరకు చేశారండి. అది అయిపోయింది. ఇంకా అది ప్రిపేర్ చేస్తాను అంటున్నారు. ఫీవర్ వచ్చిన కాండి మంచిగా తిన్నదే ఏమీ లేదు. ఏదైనా తినాలనిపిస్తుంది అన్నట్టుంది కారం కారంగా. అలాగని నాన్ వెజ్ తినలేము కదా, అందుకనేసి తనని ఇంకా పప్పు పొడి అయితే చేయమన్నాను. కందిపప్పు, పెసరపప్పు వేసేసి ఒక పౌడర్లా చేస్తారు. తను వచ్చేపాటికి కొంచెం అన్నీ వేసి మంచిగా ఫ్రై చేస్తారు, దగ్గరుండి ఓపిక్గా చేస్తారు. అందుకని తను చేసిందే కొంచెం మంచిగా అనిపిస్తుంది. నేనైతే అంతసేపు నుంచోలేను. హై ఫ్లేమ్లో పెట్టి చేసేయడం వల్ల కొన్ని మాడిపోతా అలా ఉంటాయి అనమాట. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే మంచిగా అనిపిస్తుంది నోటికి. ఫీవరు, జలుబు అలా ఉన్న టైంలో. అందుకనే ఆయన అడిగితే ఆయనైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా కర్రీకి వచ్చేపాటికి నేను వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నా. ఆనియన్స్ ఓ పక్కన వేపుతూ ఉన్నదాన్ని స్టవ్ మీద నుంచి దించేసానండి. ఇంకా రైస్ పెట్టేశాను. ఎందుకంటే తను అక్కడే ఉంటున్నారు. నేను వీడియో షూట్ చేయడానికి అవ్వట్లేదు. తప్పుకో అంటే నన్ను పెట్టకు, నేనేమో టీ షర్ట్ వేసుకోవాలా, అది వేసుకోవాలా అంటూ కబుర్లు చెప్తున్నారు. అందుకని ఆనియన్ వేగినాక కర్రీ దింపేసేసి రైస్ పెట్టేశానమాట. దాని తర్వాత మళ్ళీ కర్రీ అనేది స్టార్ట్ చేశాను. వంకాయ అయితే చేస్తున్నాను. ఎన్నిసార్లు ఫీవర్ వచ్చింది కానీ ఎప్పుడు కూడా నాకు ఇలా గొంతు నొప్పి అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇది వచ్చేపాటికి గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, స్టమక్ పెయిన్, లెగ్ పెయిన్స్ ఇలా ఏమైనా వచ్చి ఫీవర్ వచ్చిందంటే కనుక వైరల్ ఇన్ఫెక్షన్ అంట. మామూలుగా డైరెక్ట్గా ఏమీ లేకుండా ఫీవర్ ఒక 5 డేస్ 7 డేస్ ఉందంటే కనుక అది డెంగ్యూ అలా మలేరియా అలాగా వస్తుందంట. నాకు వచ్చేసి గొంతు నొప్పి ఉన్నాయి, అన్వికి స్టమక్ పెయిన్, లెగ్ పెయిన్స్ ఉన్నాయి. కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్ ఇదంతా అనేసి మెడిసిన్సే ఇచ్చారండి. ఆ మెడిసిన్సే యూజ్ చేస్తున్నాము. అన్వికి యాంటీబయాటిక్ వేస్తే కానీ కంట్రోల్ అవ్వదు. అదే వేస్తున్నాను కానీ అది వేస్తే తగ్గుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఏంటనేది తెలియట్లేదు. మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్తాం ఈరోజు. ఇంకా పప్పు పొడి అంతా మిక్సీ చేసేసి వేడివేడి అన్నం పెట్టుకొని తింటున్నా. నేను వేడన్నం కాదులేండి, అన్వి గాడికి తినిపించేపాటికి అన్నం అంతా చల్లబడిపోయిద్ది. ఇంకా నేను అన్నం అయితే తింటున్నాను. అన్వి కూడా చాలా వరకు కొంచెమే తినింది అన్నం. ఎందుకో మరి అన్నం తిన్నాక నైట్ టైం డైలీ కంటిన్యూగా వామిటింగ్స్ అయితే చేసేసుకుంటుంది. ఎప్పుడైనా మామూలుగా ఫీవర్ వచ్చినప్పుడు వామిటింగ్స్ ఏమి ఉండేవి కాదు. జస్ట్ ఫీవర్ వచ్చేది, యాంటీబయాటిక్ వేయగానే 4 డేస్ ఉండి తగ్గిపోయేది. ఈసారి మాత్రం అన్నం పెట్టంగానే వామిటింగ్ చేసేసుకుంటుంది. యాంటీబయాటిక్ మెడిసిన్ కడుపులో తిప్పేస్తుందేమో మేబీ అందువల్ల. ఇంక దానితోనే పడ్డానమాట చాలాసేపు. పెట్టాను అన్నం, కక్కేసేసింది. మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ దాన్ని స్నానం చేపిచ్చేసి ప్రశాంతంగా కొంచెం పాలిచ్చేసి పడుకోబెడదాంలే అనేసి ఇంకా అన్నం అయితే పెట్టలేదు, బలవంతంగా వదిలేశాను. అదే వచ్చి డస్ట్బిన్లు అన్నీ వేసేసి క్లీన్ చేసి షింక్లో గిన్నెలు అయితే వేసేస్తున్నా. అన్వి అన్నం తినకపోతే పాలైతే ఇచ్చేస్తాను. ఒకవేళ అన్నం తింది అంటే పాలు స్కిప్ చేసేస్తున్నా నైట్ టైము. ఎందుకంటే డైజెషన్ అవ్వదు, ఎందుకులే అని పాలు నైట్ టైం స్కిప్ చేస్తున్నా. బట్ ఏమీ తినకపోతే అలా ఎంటీ స్టమక్తో పడుకోలేదు కదా అన్న టైంలోనే పాలైతే ఇస్తున్నా. ఇంకా తనకైతే పాలు ఇచ్చేసానండి. మిగిలిన పాలైతే తోడు పెట్టేస్తున్నాను. తోడికి పెరుగైతే లేదు. ఇంకా ఉన్న పెరుగులోనే కొంచెం నీళ్ళు వేసేసి అటు కదిపి ఇది కదిపి ఎలాగైతే మొత్తానికి తోడు పెట్టేశాను. ఎందుకంటే లేనప్పుడేమో పెరుగు అని అడుగుతారు, ఉన్నప్పుడేమో అస్సలు తినరీనా. లేదు అనేపటికి ఇంకా పెరుగు దగ్గర మా ఇద్దరికి వచ్చేస్తుంది. అందుకనేసి ఆయన అడగకముందే తోడు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి తోడు పెట్టేసా. నాకు వచ్చేపటికి హెల్త్ బాగోలేనప్పుడే మిషన్కి సంబంధించిన ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. మామూలుగా అయితే అసలు స్టిచ్చింగ్ అనేది 1 వీక్ అసలు ఏం టచ్ చేయొద్దులే, బాగా నీరసంగా ఉంటుంది బాడీ అనిపించింది ఊరెళ్ళి వచ్చిన తర్వాత. మ్యాక్సిమం ఊరెళ్ళి వస్తే అన్వీకి ఒక్కదానికే జలుబు, అది కోల్డ్ అండ్ కాఫ్ ఉంటాయి. నాకు అసలు ఏమీ ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఇలాగా ఫీవర్ రావడం అనమాట ఊరెళ్ళి వచ్చిన తర్వాత. అందుకనేసి ఏమీ ఒప్పుకోవద్దు అనుకున్నా. బట్ వీవిడ వచ్చేపాటికి ఏంటంటే వాళ్ళ కూతురు ఇక్కడ డెలివరీకి అయితే ఉందండి. ఆ పాప కోసం అని చెప్పేసి ఆంధ్ర నుంచి ఈవిడ వచ్చారనమాట. వచ్చేసి ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా అమ్మకి ఇలా 2 శారీస్ ఉన్నాయి, స్టిచ్ చేసి పంపించేద్దాం అనుకుంటున్నాను, ఏమైనా కొంచెం స్టిచ్ చేసి ఇస్తారా అనేసి అడిగారు. నా దగ్గర ఆల్రెడీ
తను కుట్టించుకుంటుంది కానీ వాళ్ళ మదర్కి ఎప్పుడు నేను స్టిచ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా సరే నోరిప్పి అడిగారు కదా అనిపించింది. అప్పటికి హెల్త్ బాగాలేదని చెప్పాను, కానీ వాళ్ళు కొంచెం ట్రై చేయండి ప్లీజ్ అని అడిగేపటికి నేను మ్యాక్సిమం ఎవరికి కూడా నో చెప్పలేను. ఎంత కష్టమైనా కొంచెం నైట్ టైం నిద్రపోకుండా అయినా స్టిచ్ చేసి ఇచ్చేద్దాం అనుకుంటా. అందుకనేసి ఇంకా నో చెప్పకుండా ఒప్పుకున్నాను. నాకైతే అస్సలు ఓపిక లేదు. నెక్స్ట్ డే ఈవినింగ్కి 2 బ్లౌజెస్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ డేకి ఈజీగా ఉండిద్ది అనేసి ముందే కట్ చేసి గమ్తో ఇలా జాయిన్ చేసి పక్కన అయితే పెట్టేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హన్మీన్ స్కూల్కి అయితే పంపించట్లేదండి. గొంతు నొప్పి అంట పాపం, దగ్గుతూనే ఉంది, నైట్ అల్లా నిద్రపోలేదు. సేమ్ నాకు కూడా గొంతు నొప్పే, అందుకనేసి ఇంకా స్కూల్కి అయితే పంపించట్లేదు. దీనికి ఫీవర్ అయితే కొంచెం నార్మల్ అయింది కానీ స్కూల్కి పంపిస్తే వైరల్ కదా పాపం, దీనివల్ల ఇంకో పిల్లలకి ఏమైనా వచ్చేస్తుందేమో అనిపించింది. అందుకనే ఆపేశాను. రేపు ఏమైనా బాగుంటే ఇంక రేపు పంపిస్తాను. ఇంకా లెగ్స్ నమ్మితే హాట్ వాటర్లో సాల్ట్ వేసేసి కొంచెం గొంతు దగ్గర ఫ్రీగా అవుతుందని అలా అయితే ఇద్దరం చేసేసి బ్రష్ అయితే చేసేసాము. ఇంకా టిఫిన్ కింద అయితే హన్వికి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నానండి. పెట్టొచ్చో లేదో తెలీదు. డాక్టర్ అయితే ఆరెంజెస్ జాంకాయ అవి అయితే తినొద్దని రాశారండి, మెన్షన్ చేశారు. అంటే సిట్రిక్ యాసిడ్ ఉండిద్ది, దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది, తినకూడదు అన్నారు. పులిపి అస్సలు తగలకూడదు అన్నారు. ఇదైతే బెటర్ అని చెప్పేసి ఇంకా తనకైతే అది ఇచ్చి నేను యాపిల్ అయితే కట్ చేసుకొని తినేసాను. నైట్ అంతా కట్ చేసి పక్కన పెట్టాను కదా, అదైతే స్టిచ్ చేసుకున్నా. కొంచెం లేట్గానే లేచాము, లేట్గానే పనులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇది స్టిచ్ చేసేసి వంట అయితే చేసేసుకుంటే మళ్ళీ ఇంకో బ్లౌజ్ ఉంది కదా, అది భోజనం చేసేసి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఎల్లో స్టిచ్ చేసేసాను, ఇంకా పింక్ది అయితే ఒకటి ఉంది. అది ఇంకా గమ్తో జాయింట్ కూడా చేయలేదు. నైట్ బాగా కొంచెం నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి వదిలేశాను. ఇంకా అది గమ్తో జాయింట్ చేయాలి. ఇంక ఈ చిక్కుడుకాయలు వచ్చేపాటికి ఆయన మొన్న ఊరైతే వెళ్ళారండి. అప్పుడే నాకు ఫీవర్ స్టార్ట్ అయింది. ఆయన ఊరు వెళ్ళడం కూడా సమ్ మ్యారేజ్ ఉందని చెప్పేసి వెళ్ళారు. ఇంక ఈ చిక్కుడుకాయ అయితే అక్కడ కనిపించిందని తీసుకొచ్చారు. చెన్నైలో ఈ చిక్కుడుకాయ అస్సలు దొరకదు. మామూలుగా సాంబార్లో వేసుకున్న చిక్కుడుకాయ అయితే రెగ్యులర్గా ఉంటుంది. ఇదైతే చాలా రేరు, ఎక్కడో ఒక చోట దొరికిద్ది అనమాట. ఇంకా తనకు చూడంగానే చిక్కుడుకాయ టమాటా అంటే తనకు చాలా ఇష్టం, అది అని చెప్పేసి తెచ్చుకున్నారనమాట. కానీ నేను అలా చేయకుండా ఫ్రై చేసి రసం అయితే పెడుతున్నా. నాకైతే ఫ్రై ఇష్టం, అందుకని నైట్కి తనకు టమాటా వేసి అయితే చేద్దామని ఇప్పుడు సింపుల్గా కొంచెం అయితే వండేస్తున్నా. ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేస్తున్నా. రైస్ అయిపోయిందండి, బ్యాగ్ రాత్రే తీసుకొచ్చారనమాట. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేస్తే మొత్తానికి వంట పని అన్ని పని అయిపోద్ది. ఇంకా మిషన్ ఒకటే పెండింగ్ ఉంటుంది, అదొకటి చేసుకోవాలి. నేను ఊరి నుండి వచ్చి 1 వీక్ అయితే అయిపోతుంది కానీ వాషింగ్ మిషన్లో బట్టలు ఒక్కసారి కూడా వేయలేదండి. నేను తెచ్చిన బట్టలు కూడా ఎక్కడ పెట్టానో అలాగే సూట్ కేసు అలాగే ఉందన్నమాట. ఇంకా అవన్నీ యూజ్ చేసినవేయో చేయనివేయో సపరేట్ చేసేసి అవి అయితే వాషింగ్ మిషన్ కూడా వేసేయాలి. ఈరోజు కొంచెం పర్లేదండి, ఓపిక్గా అనిపిస్తుంది. ఇన్ని రోజులు అసలు ఆ ఫీవర్ వల్ల నుంచున్నా కూడా నాకు షివరింగ్ లాగా అనిపించేది ఎందుకో మరి. బాగా నీరసంను బాడీ పెయిన్స్ బాగా ఉండేవి, గొంతు నొప్పి కూడా. అందువల్ల ఏ పని ఎక్కడిది అక్కడే ఉందన్నమాట. బట్ తనకి నేను ఊరు వెళ్ళినా కూడా తను వచ్చేసారు నన్ను అక్కడ వదిలేసేసి. తర్వాత తను వచ్చినాక అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నారు కాబట్టి వచ్చినాక నాకు అసలు ఏ పని లేదండి. నార్మల్గా ఉంది, నార్మల్ రొటీన్ లాగే అనిపించింది. యాక్చువల్గా ఊరు వెళ్తే దుమ్ము అంతా పడిపోతుంది కదా, బట్ అలాగేం లేదు, నీట్గా ఉంది ప్రశాంతంగా. ఇంకా వచ్చినాక బట్టలన్నీ అలాగే పెట్టేశాను కదా, ఈ రోజైనా కొంచెం వాషింగ్ చేసేద్దాం అనేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నాను. ఇంకా హన్వి పాపది ఒక్కటి తగ్గితే మేము ఇంకా నార్మల్ డేస్కి అయితే వచ్చేవచ్చు. వీడియోస్ చాలా గ్యాప్ వచ్చేసేసినాయి, వ్యూస్ ఎలా వస్తాయో కూడా నాకు తెలియదు. ఈరోజు కూడా వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే కరెక్ట్గా ఆఫ్టర్నూన్ చేద్దాం అనుకున్నా. బట్ రిలేటివ్స్ రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట. వాళ్ళు వచ్చి ఇలా జస్ట్ ఇలా కనిపించి అలా అయితే వెళ్ళిపోయారు. లేట్ అయినా సరే ఇవాళ అప్లోడ్ చేసేద్దాం అనుకున్నా, ఇవాళ ఒక్కరోజు స్కిప్ చేశానంటే అలాగా ఇంకా గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది లేట్ అయినా, అందుకనే అప్లోడ్ చేసేస్తున్నాను. ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూసి లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి. వీడియో కొంచెం మీకు బోరింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే కంటెంట్ అంటూ ఏమీ లేదనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు. ఏదైనా యాక్ని ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నా ఫేస్ నాకు కొంచెం బెటర్ అనిపించింది కొన్ని వాడడం వల్ల, అది షేర్ చేసుకుందాం ఈ వీడియోలో అనుకున్నాను. కానీ వాయిస్ కొంచెం సెట్ అయినాక చేద్దాంలే అనిపించింది, అందుకని అది ఆపేసేసి మిగతా పనులన్నీ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.